పవన్ కళ్యాణ్ 10 ఎకరాల భూమిని కబ్జా చేశాడంట. ఏదో చెరువుని కబ్జా చేశాడంట. జర్నలిస్ట్ రఘు 20 నిమిషాల వీడియో చేసినాడు. 20 నిమిషాల వీడియో చూసా, మొత్తం వీడియో మొత్తాన్ని చూసా. ఏదో రకరకాల డాక్యుమెంట్స్ తీసుకొచ్చి చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఓకే, పవన్ కళ్యాణ్ కబ్జా చేశాడని చెప్పేసి మీరే అంటా ఉన్నారు. మేము మీ మీద అటాక్ చేయం, మాటల దాడి చెయ్యం, మాటలతో ఎలాంటి దాడి చెయ్యం, మేము జస్ట్ క్వశ్చన్ చేస్తాం, దానికి మీరు సమాధానం చెప్పగలరు. మీరు అంటున్న దాని ప్రకారం పవన్ కళ్యాణ్ గారు ఒక ల్యాండ్ ని కబ్జా చేసినాడనో చెరువును కబ్జా చేసినాడు అని చెప్పేసి మీరు ఎలిగేషన్స్ చేసినారు కదా. ఆంధ్ర తెలంగాణ విడిపోయి దాదాపు ఇప్పుడు 10 ఏళ్ళు అవుతా ఉంది, 10 ఏళ్ళు పైన అవుతా ఉంది. 10 సంవత్సరాల పాటు కేసీఆర్ గవర్నమెంట్ ఉంది. 2 సంవత్సరాలు వచ్చేసి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది. 10 సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వం ఉంటే కేవలం 2 ఏళ్ళు మా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అయితే ఉంది. 12 ఏళ్ళు ఇంచుమించు. పవన్ కళ్యాణ్ కేసీఆర్ ని టార్గెట్ చేసినాడు, పొలిటికల్ గా బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసినాడు, అలాగే కాంగ్రెస్ పార్టీని చాలా తీవ్రమైన స్థాయిలో అన్నాడు. యూట్యూబ్ వీడియోలు చేయడం ఎందుకు, డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారి మీద కేసు వేయండి. నిజమే కదా, హైడ్రా ఉంది కదా మనకి, చాలా గొప్ప ఇనిషియేటివ్ తో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకొచ్చింది. దీని యొక్క ముఖ్య లక్ష్యం ఎవరైతే చెరువును ఆక్రమిస్తారో ఆక్రమించినటువంటి ఆ బిల్డింగ్లు కావచ్చు, ఏమైనా ఉంటే కనుక చెరువులో కూలదోస్తారనమాట. ఇలాగే నాగార్జున గారికి సంబంధించినటువంటి కన్వెన్షన్ కూడా కూల్చినారు. కొంతమంది విల్లాలు కూల్చినారు, కొంతమంది అపార్ట్మెంట్లు కూల్చినారు, కొంతమంది ఇళ్లు కూల్చినారు. ఎస్, మంచిది. ఎందుకంటే వర్షాలు పడినప్పుడు ఆ ప్రాంతానికి నీళ్లు లేకపోతే ఎలాగా, అందుకోసం అని చెప్పేసి చెరువులు పునరుద్ధరించినారు. చాలా చెరువులు పునరుద్ధరించినారు. అటు కూకట్పల్లి నుంచి కావచ్చు, అనేక ప్రాంతాలు, రాన్ చెరువు, అటు ఆ ఏరియా మొత్తం కూడా అనేక చెరువులను ఇప్పుడున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా గొప్పగా చేస్తుంది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు చాలా మంచి ఇనిషియేటివ్ తో ఎలాంటి వెనకడుగు వేయకుండా పనిచేస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారి ఇల్లు ట్యాంక్ లో, అదే ఫుల్ ట్యాంక్ లో ఉందని చెప్పేసి అంటున్నారు కదా, చెరువులో ఉంది అంటున్నారు కదా, కూలగొట్టండి, నోటీస్ ఇవ్వండి, కేసు పెట్టండి. యూట్యూబ్ వీడియో చేస్తే అవ్వదు కదా కేసు పెట్టడము. 2, పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేదుగా. కాంగ్రెస్ పార్టీకి బద్ద వ్యతిరేకమైనటువంటి బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడుగా. ఈ రోజున బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వంలో అధికారంలోకి రావడానికి పవన్ కళ్యాణే కదా కారణం. మరి ఆ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఇల్లు చెరువు లిమిట్స్ లో ఉంటే ఎందుకు కూల్చట్లేదు? ఏదో డాక్యుమెంట్ తీసేసుకొచ్చి పవన్ కళ్యాణ్ ఏదో ఆక్రమించేసి దాన్ని ఏదో తీసుకున్నట్టు ఒక ప్రొజెక్షన్ ఇస్తా ఉన్నారు కదా. ఈ రోజున మీరు ఎవరో ఒక దగ్గర నుంచి 2014 ఆ ముందు ఎప్పుడో పవన్ కళ్యాణ్ గారు కొన్నారు. వేరే వ్యక్తుల దగ్గర నుంచి కొనుక్కోవడం అయితే జరిగింది. డబ్బులు ఇచ్చి కొన్నాడు, ఉట్టుపుణ్యానికి దొబ్బల డబ్బులు ఇచ్చి కొన్నాడు. రిజిస్ట్రేషన్ చేసినటువంటి రెవెన్యూ అధికారులు ఉన్నారు, ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. సో రిజిస్ట్రేషన్స్ అన్ని కూడా పక్కాగా జరిగినాయి. ఉట్టి పుణ్యానికి ఎవడో దయాదాక్షిణ్యాల మీద ఇస్తే లాక్కొచ్చుకున్నటువంటి భూమి కూడా కాదు. కష్టపడి కష్టార్జితంతో చెమట చుక్కలు చిందించి ఆ డబ్బు ఇచ్చి ఒకరి దగ్గర నుంచి కొనుక్కున్నాడు ఆ భూమిని. ఒకవేళ అది అక్రమ మార్గాల్లో దొబ్బేశాడని మీరు అంటే కనుక ప్రభుత్వ అధికారులు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు స్టాంపు పేపర్ల మీద సంతకాలు పడవు కదా, స్టాంపులు గుద్దరు కదా. దీనికి రఘు గారు సమాధానం చెప్తారు. మీరు అంటా ఉన్నారు ఈ రోజు ఉంది మీ ప్రభుత్వాలే, మా ప్రభుత్వాలు కాదు కదా. అక్కడ మా బీజేపీ ప్రభుత్వం లేదు, మా ఆంధ్రాకి సంబంధించిన బీజేపీ ప్రభుత్వం లేదు, తెలుగుదేశం ప్రభుత్వం లేదు, జనసేన ప్రభుత్వం లేదు. మీ అక్కడ ఉన్నది మా ఆంధ్ర రాష్ట్రానికి వ్యతిరేకంగా బద్ధ శత్రువులుగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఆంధ్ర ప్రజలు బద్ధ శత్రువుగా చూస్తారు. మా రాష్ట్రానికి అన్యాయం జరిగింది, గదులు మూసి విడగొట్టినారు, దీనివల్ల మా రాష్ట్రం నష్టపోయిందని ఈ రోజుకి ప్రజలు భావిస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ ని 1000 కిలోమీటర్ల దూరంలో పెట్టినారు మా స్టేట్ లో. సో అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అక్కడ ఉంది. పవన్ కళ్యాణ్ గారి మీద చర్యలు తీసుకు వెళ్ళి టచ్ చేయండి, ఏదైనా చేయండి. ఓకదంపుడు ఉపన్యాసాలు, రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టడం, భేదాభిప్రాయాలు క్రియేట్ చేయడం. కాళేశ్వరం ఏదో పొంగిపోయిందన్నారు, ఇరిగిపోయిందన్నారు, వంగిపోయిందన్నారు, ఎక్కడ మాట్లేదు. మేము మాట్లాడాము, మాకేమో అవసరం? మీ కాళేశ్వరం పగిలితే అంత, ఊడితే అంత, పెచ్చు రాలితే అంత, ముక్కలైతే అంత, మాకు అవసరం? అదేదో మేడిగడ్డ అంట, అది కుంగిందంట, వంగిందంట, కట్టిన 10 ఏళ్లకే తునకలైందంట, ముక్కలైందంట, మాకేం అవసరం? మా రాష్ట్రం ఏంటది? మాకు సంబంధం కాదు. మాది ఆంధ్ర, మేము ఆంధ్రులం, ప్రౌడ్ గా చెప్పుకుంటాం, మాది ఆంధ్ర రాష్ట్రం. కాబట్టి అవి మాకు అనవసరమే సార్. మీరు అంటా ఉన్నారు ఒక రాష్ట్ర డిప్యూటీ సీఎం మీద ఇలాంటి ఎలిగేషన్స్ వేసినారు కాబట్టి నిరూపించండి. కోర్టుకు వెళ్తారు కదా, కేసులు వేయాలి కదా. లేదు, హైడ్రా ఉంది కదా, ఇలాంటి ఆక్రమించినన్నింటినీ కూడా తొవ్వి తీయడానికి హైడ్రా ఉంది కదా, తీపించండి. ఏదో బహిరంగ క్షమాపణ చెప్పాలి పవన్ కళ్యాణ్. ఎందుకు చెప్తాడు పవన్ కళ్యాణ్? ఉట్టుపుణ్యానికి కొనుక్కున్నాడా? ఈ దేశంలో ఏ పౌరుడు ఎక్కడైనా ఒక స్థలాన్ని కొనుక్కునే హక్కు రాజ్యాంగం కల్పించింది, ఒక పొలాన్ని కొనుక్కునే హక్కు రాజ్యాంగం కల్పించింది. తప్పే ఉంది? ఒకవేళ అక్రమ మార్గంలో ఇది ఆక్రమించుకున్నాడని చెప్పేసి మీరు అన్నట్టు ప్రకారం మీరు చెప్తే కనుక రెవెన్యూ డిపార్ట్మెంట్స్ వారు ఎందుకు చేస్తారు? ఎందుకు పని జరిగింది అక్కడ జరగకూడదు కదా. ఎందుకు నకళ్ళు రాసినారు? ఎందుకు రాసినారు? సో మీరు చూపిస్తున్నటువంటి డాక్యుమెంట్స్ ప్రకారం వాళ్ళంతా కూడా వాటిని తీసేయాలి కదా. మరి దానికి సంబంధించి చెప్పాల్సి ఉంది. నెక్స్ట్ ఎవరో కామన్ తీసుకొచ్చినారు, తిట్టించినారు. ప్రొఫెసర్ అంశాన్ని, ప్రొఫెసర్ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి
రాజకీయాల గురించి మాట్లాడి లేనివి ఉన్నట్టుగా సృష్టించి మాట్లాడితే దానికి కౌంటర్ ఇస్తే ఆయన తిట్టరు కూడా తిట్టకపోతే ఆయన ప్రెస్ మీట్ పెట్టి దుమ్మెత్తి పోయడమే కాకుండా ఆయన చుట్టూ ఉన్న వాళ్ళ దుమ్మెత్తి పోయించి నేను ఏకంగా చెప్పులతో కొట్టినారు. ఆంధ్ర వాళ్ళని అవమానిస్తా ఉన్నారు, ఆంధ్ర నాయకులను అవమానిస్తా ఉన్నారు, ఆంధ్ర ప్రజలను అవమానిస్తా ఉన్నారు, ఆంధ్ర వంటకాలను అవమానిస్తా ఉన్నారు. ఈ కేసీఆర్ మా ఆంధ్రాకి సంబంధించినటువంటి వంటలను అవమానించినాడు, మా బిర్యానీని అవమానించినాడు, మా ఉలోచారును అవమానించినాడు. కానీ ఏ రోజు కూడా ఒక వ్యక్తి అన్నంత మాత్రాన ఆంధ్ర తెలంగాణ ప్రజలు అన్నట్టు కాదు అని చెప్పేసి మేము అనుకున్నాం. కాబట్టి ఆ పనికి మాలిన వ్యక్తులు మేము పట్టించుకోవాలి. ఎందుకంటే మేము అలాంటి వ్యక్తులు పట్టించుకోం. ఎవడో ఒకటి మాట్లాడితే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించింది కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఉద్యమాల పేరుతో వాళ్ళని ఆ విధంగా చేసి వాళ్ళకి చివరాఖరికి శ్రీకాంతాచారి అని చెప్పేసి ఒక ఆయన ఉన్నాడు, తెలంగాణ ఆంధ్ర విడిపోవాలి, ఆంధ్ర తెలంగాణకి నష్టం జరుగుతుందని చెప్పేసి ఒంటిని కాల్చుకున్నాడు. ఇప్పటి వరకు ఆయనకి ఏమి ఇచ్చారో నాకు తెలియదు. అలా కొన్ని వందల వేల మంది చనిపోతే ఇప్పటి వరకు ఆ కుటుంబాలను గుర్తించినటువంటి పాపాలు పోలేదు. 10 సంవత్సరాలు ఏదే అధికారంకి వచ్చి 10-12 ఏళ్ళు అవుతున్నప్పటికీ కూడా 2 ముక్కలై 10-12 ఏళ్ళు అయినప్పటికీ కూడా ఇంకా మా రాష్ట్రం మీద పడి ఏడుస్తా ఉన్నారు, మా రాష్ట్రం మీద పడి ఏడుస్తూ ఉన్నారు, మా రాష్ట్రం మీద నిప్పులు కక్కుతా ఉన్నారు, మా భాష మీద ఏడుస్తూ ఉంటారు. ఇది వీళ్ళ బతుకులు. వీళ్ళ రాజకీయాలు సర్వైవ్ కావాలంటే మమ్మల్ని తిట్టాల, మా రాష్ట్రాన్ని తిట్టాలా, మా రాష్ట్ర నాయకులను తిట్టాలా. తెలంగాణకు సంబంధించిన నాయకుల విగ్రహాలు ఆంధ్రలో పెట్టాలంటే ఎందుకు పెడతారు? ఎవరేం చేసినారని పెడతారు. మా విగ్రహాలు అక్కడ పెట్టమని మేము అడగట్లేదు కదా. ఆంధ్ర విగ్రహాలు, ఆంధ్ర రాజకీయ నాయకుల విగ్రహాలు ఎవరు పెట్టమన్నాడు? పెట్టొద్దని చెప్పండి. మీ విగ్రహాలు మా దగ్గర ఎందుకు? సో అది కూడా కొంచెం పక్కన పడేస్తే మొత్తానికి పవన్ కళ్యాణ్ గారిని ఏదో కబ్జా కూరన్నట్లు ఒక ప్రొజెక్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మళ్ళీ చెప్తున్నా, నోటి ద్వారా కాదు చేతలతో చూపి. పవన్ కళ్యాణ్ యొక్క ఏదైతే కన్వెన్షన్ అన్కన్వెన్షన్ ఉన్నాయి కదా, గోల్చినారు కదా, ఆ మాదిరి గోల్చమనండి, ఆ మాదిరి టార్గెట్ చేయమనండి. హైడ్రా ఉంది కదా, హైడ్రా పోలేదు కదా, హైడ్రా అక్కడ గొప్ప పని చేస్తా ఉంది. ఎవడైతే ఆక్రమించినాడో వెళ్ళి కొల్లగొడతా ఉంది కదా, మంచి పని చేస్తా ఉంది. అండి దమ్ము చూపించామనండి. ఎవడొద్దన్నాడు? పవన్ కళ్యాణ్ ఏదో ఒడిగిపోతాడు, భయపడిపోతాడు, ఏదో తీసుకొచ్చి చూపించండి, కేసులు పెట్టండి, లీగల్ యాక్షన్ తీసుకోండి. నోటి మాట అంటే కుదరదు కదా, యూట్యూబ్ లో వీడియో చేసినంత మాత్రం అవదు కదా, కథ నడవదు కదా, అది చేసి చూపించు. అదనమాట సంగతి. మొత్తానికి ఏదైనా చేసి చూపించు, వాగుడు కాదు. మీ మీద బేస్లెస్ ఎలిగేషన్స్ చాలా వచ్చినాయి. ఎవరో ఒక అమ్మాయి గురి సంబంధించిన ఆడియోలు కూడా చెప్పారు. మాకు సంబంధం లేని సబ్జెక్ట్ అది, మీ వ్యక్తిగత జీవితాలు. కానీ ఇక్కడ మా నాయకుల వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడుతున్నారు, మా ఆంధ్ర నాయకుల గురించి, మా రాష్ట్రం గురించి మాట్లాడుతున్నారు, మా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతున్నారు, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నారు. కాబట్టి ఏదైనా పనుల ద్వారా చేతల ద్వారా చూపించారు. రఘు గారు చేతల ద్వారా చూపించారు. అది